అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 5వ తారీఖు జనవరి 2025 నుంచి 11వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వారికి వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ప్రతిసారి కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, పంచాంగం తెలుసుకుంటూ ఉంటాం, ఈ వారంలో గ్రహస్థితులు. కానీ ఒక్కొక్క గ్రహం యొక్క కథ కూడా చాలా అద్భుతంగా మన పురాణాల్లో రాసిపెట్టి ఉంటుందన్నమాట. ఆ ఒక్కొక్క గ్రహం యొక్క చరిత్ర చదివితే అసలు చాలామంది జాతకాలు నమ్మరు. అటువంటిది కొందరు చదువుకున్న పిల్లలు సైంటిఫిక్గా 9 గ్రహాలు ఉన్నాయండి, అమెరికా లాంటి నాసా వాళ్ళే ఒప్పుకున్నారు, సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలన్నీ తిరుగుతుంటాయి, ఇదొక సూర్యుడి యొక్క వలయం అని ఉంటుంది, అన్నీ ఆర్బిట్ లాగా ఉంటుంది, మన అటామిక్ స్ట్రక్చర్ లాగానే పైన కూడా ఉంటుంది, అలాగా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చుట్టూ అని ఎన్నో అంటుంటాం. కానీ మన పురాణాలు ఎంత డెప్త్గా వెళ్ళిపోయాయంటేనండి, ఒక్కొక్క గ్రహం యొక్క పుట్టుక ఎంత డెప్త్ అండి బాబోయ్. అసలు ఒక గ్రహం యొక్క పుట్టుక ఎలాంటిది, అది ఏ గ్రహానికి మరో గ్రహం జన్మించిందట చెప్తానండి. ఒక్కొక్కటి వినండి, మీరు ఆశ్చర్యపోతారు. అంతేగాని ఎప్పుడు కూడా ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయకుండా ఏదో వారఫలం వచ్చిందా, ఎంత ఉంది, ఎలా ఉంది, ఈ వారం మనకి టార్గెట్లు అయిపోతాయా, పేమెంట్లు వచ్చేస్తాయా, వ్యాపారాలు అయిపోతాయా, పెళ్ళిళ్ళు అయిపోతాయా, ఉద్యోగాలు వచ్చేస్తాయా, ప్లీజ్ కొంచెం ఆగండి. ఆగి నిదానంగా ఒక 2 మినిట్స్ తెలుసుకోండి. నేను కూడా ఎక్కువసేపు మీతో మాట్లాడను, ఎందుకంటే డబ్బు నాది, టైం నాది, కెమెరా నాది, ఎంత స్పెండ్ చేస్తున్నాను మేము జనాల కోసం. మేము ఎందుకు, నాకేమైనా మీరు రిటర్న్ ఇస్తారా? లేదు. జస్ట్ చూసి ఏదో ఒక చెత్త కామెంట్ పెట్టే వాళ్ళు పెడతారు, దండం పెట్టే వాళ్ళు దండం పెడతారు, అంతేగాని నేను అనేది దయచేసి నిదానంగా వినండి. నేను ఈ యొక్క వారఫలం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి చెప్తున్నాను. అలాగే గురుగ్రహం యొక్క స్థితి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, బుధ సూర్యగ్రహాలు ధనుసు రాశిలో, అలాగే శుక్ర శని చంద్రగ్రహాలు కుంభరాశిలో, రాహు సంచరించేది మీనరాశిలో సంచరిస్తున్నారని చెప్పాను. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే బుధగ్రహం యొక్క మార్పు, వృశ్చిక రాశిలో అనేక రోజులుగా ఉన్నటువంటి బుధుడు ఇప్పుడు మనకి ధనుసు రాశిలోకి వచ్చేసాడన్నమాట. ధనుసు రాశిలోకి బుధుడు రావటం అనేది చాలా మంచిది. ఎందుకంటే అంతకుముందు వృశ్చిక రాశిలో విషమ క్షేత్రంలో ఉన్నారు, ఆయన శత్రు క్షేత్రంలో ఉన్నారు. అందుకే గ్రహాలలో నేను చెప్పాను కదా, ఏ గ్రహం ఎలా పుడుతుంది అనేది అంటే చూస్తే బుధ గ్రహం గురించి ఇవాళ తీసుకుందాం. 9 గ్రహాలలో బెస్ట్ గ్రహం ఏదైనా ఉంది అంటే, ఎటువంటి మాలిన్యం లేని, ఎటువంటి తప్పు లేని గ్రహం ఏదైనా ఉందంటే అది బుధ గ్రహం అన్నమాట. బుధుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువు ఈ గ్రహానికి అధిపతి. మరి అతని సొంత కొడుకు లాంటి వాడు అన్నమాట, ఆయన పెంచుకున్నవాడు అనమాట ఈ బుధుడు. మరి బుధుడు ఎవరికి పుట్టాడంటే చంద్రుడికి పుట్టాడట. చంద్రుడు ఎవరితో కలిస్తే పుట్టాడు అంటే బృహస్పతి భార్య పేరు తార అట. తారతో ఈ చంద్రుడు కలిసి కాపురం చేయడం వల్ల ఈ బుధుడు పుట్టాడు అని చెప్పి మనకు విష్ణు పురాణాల్లో చెబుతారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అసలు ఇంత డెప్త్గా ఎలా జరుగుతుంది. ఈ రోజుల్లో మీకు చూస్తుంటారు, రహస్యం అని అనేక సీక్రెట్ అనే పుస్తకాలు జాబ్లో దొరుకుతుంటాయి. విశ్వాన్ని మనం ఏమడిగితే విశ్వం మనకు అది ఇస్తుంది అని చెప్పి కామెంట్స్ ఉంటాయి. నిజంగా చూసుకుంటే ఇవన్నీ ఎందుకు పనికిరావు ఆ పుస్తకాలన్నీ. మన గాయత్రి ముందు ఎక్కడంటే అసలు విశ్వాన్ని చీల్చిపడేశారు మన ఋషులు, మహానుభావులందరూ కూడా. మంత్రాలని ఎలా కనుక్కున్నారండి. అలాగా బుధుడు వచ్చేసి చంద్రుడికి తారకి పుట్టినవాడట. అటువంటి చంద్రుడిని వదిలేస్తే, అనాథగా వదిలేస్తే, చంద్రుడు బుధుడిని వదిలేస్తే బుధుడిని మహావిష్ణువు దత్తత తీసుకున్నారండి. ఆ విధంగా ఈ గ్రహానికి మహావిష్ణువు అధిపతి. ఆ విధంగా ప్రతి గ్రహం చుట్టూ మీకు ప్రతిసారి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తుంటా, తప్పకుండా విని ఆనందించండి. ఈ వారం కానీ చూసుకుంటే తులారాశి వాళ్ళందరికీ కూడా 5వ తారీఖు జనవరి నుంచి 11వ తారీఖు జనవరి 2025 ఎలా ఉండబోతుందో చూద్దాం. తులారాశి వాళ్ళందరికీ కూడా బాగా అదృష్టాన్ని ఇచ్చేవాడు బుధుడు. అటువంటి బుధుడు కాస్త 2వ ఇంట్లో ఉండి ఇన్ని రోజులుగా వృశ్చిక రాశిలో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 3వ ఇంటికి వెళ్ళిపోయాడు, ధనుసు రాశిలోకి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళకి 2 రకాల, ఒకటి లాభం, ఒకటి నష్టం. ఎట్లా అంటే అదృష్టం మొత్తం దొబ్బేసింది. తండ్రి పెద్దల సహకారాలు ఏమీ ఉండవు, అనుకున్న సమయానికి ఏది జరగదు, అదృష్టం పోయిందన్నమాట. అంటే లక్ మీద ఏమాత్రం డిపెండ్ అవ్వకుండా ఫిజికల్గా మనం వర్క్ చేస్తే రిజల్ట్ అన్నమాట. అదొకటి. రెండోది ఖర్చులు. విపరీతంగా ఖర్చు పెట్టే తులారాశి వాళ్ళకి ఎవరో బ్రేక్ వేసినట్టు ఖర్చులు ఆపేస్తారు ఇప్పుడు. ఎందుకో తెలియదు, కారణం ఏంటో తెలియదు.
ఖర్చులా ఇవన్నీ వేస్ట్, ఈ ఖర్చులు చేయను, ఆ ఖర్చు చేయను. ఎప్పుడు హుందాగా ఎక్కువ రూ. 10 దగ్గర రూ. 100 ఖర్చు పెట్టే మహానుభావులు తులారాశి వాళ్ళంటే ఇప్పుడు ఖర్చులు ఆపేస్తున్నారు. అదొక విచిత్రం. అయితే ఈ వారంలో మనం కానీ చూసుకుంటే శుక్రుడు ఈ రాశి పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి విందులు వినోదాల్లో పాల్గొనడం, సంతోషం, ఆనందం, ఆడంబరాలు ఒక రేంజ్లో ఉంటుంది. తులారాశి వాళ్ళ యొక్క వారమంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ధన ఆదాయం దగ్గర కొంచెం క్రిటికల్ ఎక్కువ అయిపోతుంది. సమయానికి రాక కొంతైనా ముందు మొండి బకాయిలు వచ్చేవి. 1-4 సార్లు ఫోన్ చేస్తే అమౌంట్ వేసేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు రమ్మన్నా రాని పరిస్థితి, డబ్బు చేతికి రాక తులారాశి వాళ్ళకి ఏంటి ఎందుకు ఇలా అయిపోయింది అన్న ఆలోచనలతో పరిస్థితి అనమాట. కాబట్టి చదువులు కూడా పిల్లలకి ఎగ్జామ్ టైం అన్నమాట, దగ్గర టైం వస్తుంది. పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు, 8th, 9th, 10th, ఇంటరు. వాళ్ళ చదువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వాళ్ళ చదువులు డైవర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో మనశ్శాంతిని కూడా డబ్బు లేకపోవడం వల్లనే అన్నిటికీ కారణం. ధనం మూలం ఇదం జగత్ అని చెప్పేసి తులారాశిలో చెప్పొచ్చు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు కూడా మనకు పెద్దగా లభించదు. ఎందుకంటే మనకున్న తెలివితేటలకు మనం ఎవరు పనికిరారు, వాళ్ళకే మనం సలహా ఇస్తాం. ఇప్పుడు సడన్గా మనకు సలహా ఏమంటే ఎవడిస్తాడు, ఎవడు ఇవ్వడు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది, లాభదాయకంగా ఉంది. మీ తెలివితేటలు అద్భుతంగా ఉంది కాబట్టి అన్నీ కొన్నా కూడా మంచి లావాదేవీలు మీ వైపే ఉంటుంది. సంతానం విషయంలో కూడా చెప్తున్నాను, మీకు అద్భుతంగా పిల్లల ప్రగతి, వాళ్ళ చదువులో డెవలప్మెంటు, వాళ్ళ యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న కాలేజీలో సీటు సంపాదించుకుంటారు, అనుకున్న సబ్జెక్టులో సీటు సంపాదించుకుంటారు, దూర ప్రయాణాలు అనుకూలంగా చేస్తారు, తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ మనం చదువు విషయంలో కూడా చెప్పొచ్చు. ఏంటంటే పిల్లలకి చదువులో కూడా వెనకాలబడి మనం కష్టపడితే ఖచ్చితంగా చదువులు అవి బాగానే సాగుతాయని చెప్పేసి మనం చెప్పాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అనారోగ్యం అనేది తులారాశి వాళ్ళకి గురుగ్రహం వల్ల సంవత్సరం అంతా కూడా, ఇంకా ఒక 5 నెలలు ఉంది, ఏదో ఒక ప్రాబ్లం. ఇటు పోతే అటు, అటు పోతే ఇటు, ఇటు పోతే అటు. గురువు బాగా పొడుస్తూ ఉంటాడనమాట. 6వ ఇంట్లో అష్టమంలో ఉన్న గురువు. కాబట్టి ఆ బాధలు ఆల్రెడీ తులారాశి వాళ్ళు బాధపడుతూ నా దగ్గరికి వస్తూనే ఉంటారు. ముఖ్యంగా భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా, ప్రేమ అనురాగాలతో ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ విధంగా మనం తులారాశికి చెప్పాలి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరడమే కాదు, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి అదృష్టం అనేది చాలా వరకు దొబ్బేసింది. కాబట్టి తండ్రితో, పెద్దలతో గొడవలు, వాళ్ళ చేత శాపనార్థాలు పెట్టించుకునే పరిస్థితి రాకుండా, వాళ్ళు ఏదన్నా అంటే ఆస్తి విషయం కావచ్చు, సలహాలు కావచ్చు, ఏదైనా మందలించా కావచ్చు, గమ్మున పక్కకి వెళ్ళిపోతే మీ మర్యాద మీకు దగ్గుతుంది. అంతేగాని చెట్టును చూసి పైకి ఆకాశానికి ఉమ్మేసామనుకో, మనం మొహం మీద పడ్డట్టుగా పెద్దల్ని దూషించడం వల్ల మనకి శాపాలుగా మారుతాయి. వాళ్ళు పొరపాటున మనల్ని ఏదైనా అనేసినా కూడా ఇంకా జీవితంలో దాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి తక్కువ. కాబట్టి పెద్దలతో గౌరవంగా ఉండడం తులారాశి వాళ్ళకి మంచిది. ఉద్యోగంలో మంచి అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మీ తెలివితేటలు తగ్గట్టుగా పురస్కారాలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకుంటూ కూడా వ్యాపారంలో అనేక నష్టాలకు గురి అయ్యే అవకాశాలు తులారాశి వాళ్ళకు లేకపోలేదు. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే బాగా అదుపులో ఉంటుంది. చూశారు కదా, తులారాశి వాళ్ళందరూ లక్ష్మీ అమ్మవారిని పూజించండి, లక్ష్మీ మంత్రాన్ని చదవండి, శుక్ర మంత్రాన్ని 20 సార్లు చదవండి. జ్యోతిష్యం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సమస్యలన్నిటికీ సింపుల్గా సలహాలు ఇస్తాను. కాబట్టి thesimpleastrologer.com అనే దాన్ని నలుగురికి తెలియజేస్తారని ఆశిస్తూ, జాతకం కొరకు వస్తారని ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటాను. గోపాలయ్య.